అంత లెక్క లేకుండా పేదోళ్ళు 10 కాలాల పాటు ఉండే వాళ్ళ ఇల్లు ఆయన కరోనా ప్యాలెస్ పై చూసిరండి ఎట్టుంటుందో. ఆయన మరుగుదొడ్డి ఎంత అంటే 12 లక్షలు సంవత్సరానికి 12 లక్షలు రావాలంటే ఎన్ని ఎకరాలు 6 కాలాలు ఆ రైతు కష్టపడాలా. ఒకసారి తెగులు, ఒకసారి తుఫాను, ఒకసారి కరువు. నీకు మాత్రం ప్రతి నెల 1వ తేదీ నీకు డబ్బులు పడాలి. కానీ ఆ పేదోళ్ళ ఇళ్ళ కోసం నీకు ఉద్యోగాలు ఇస్తే ఆ ఇళ్ళు కూలిపోయే విధంగా వాళ్ళు కట్టేసి డబ్బులు దోచుకుంటుంటే గోల్డ్కి వెళ్ళుకుంటున్నారా మీరు? వాళ్ళలో వాటా తీసుకున్నారా మీరు? ఇది అన్ఫార్చునేట్, దురదృష్టం. అందుకే నేను చెప్తుండా, నేను 2023 నుంచి కాలనీల మీద తిరుగుతుండా. కడుపు మండిపోయింది. శాసనసభలో మాట్లాడా. ముఖ్యమంత్రి గారి దగ్గర నెల్లూరు జిల్లా హౌసింగ్ లో జరిగిన కరప్షన్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయించా. ఇప్పటికి 120 కోట్లయింది. ఇంకా ఒక 150 కోట్లు తేలాల్సి ఉంటుంది. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ లబ్ధిదారుల మధ్య నిలబెట్టండి. ఇల్లు మళ్ళీ వాళ్ళ చేత కట్టిందాకా, ఆ డబ్బు కక్కిందాకా వదిలిపెట్టుబాకండి అని చెప్పేసి నేను ఆవేశంతో చెప్తుండా, బాధతో చెప్తుండా. ఆ బిడ్డలు ఆ ఇంట్లో ఎట్ట బతకాలనే కోపంతో నేను మాట్లాడుతూ ఉండా. అందుకనే మంత్రి గారిని, నువ్వు రావాలి మంత్రి గారు అని అంటే పాపం పాదసారి గారు శాసనసభలో చెప్పాను, మీరు ఒక్కసారి వచ్చి చూడండి అని చెప్పాను. వచ్చినారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము పోతున్నాం. ఇప్పటికే లేట్ అయిపోయింది. మళ్ళీ జిల్లా మీద సమీక్ష పెడుతున్నాం. ఒక్క వెంకటేశ్వరపురం కాలనీ 20 కోట్లు, కాలువల్లో కట్టే ఒక్క కాలనీ 21 కోట్లు ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీలో తేలింది. వాళ్ళందరినీ ఏ విధంగా శిక్షించాలో ఇంకొకసారి భవిష్యత్తులో ఇంకొక కాంట్రాక్టర్లు పేదోళ్ళ పక్కా ఇళ్ళ విషయంలో గన ఏలు పెడితే మా పరిస్థితి కూడా ఇట్టుంటుందనే ఒక భయం సృష్టించాలా ఈ రాష్ట్రంలో అని చెప్పేసి నేను మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాను. అందరూ ఓపిక పట్టండి. మంత్రి గారు ఒక మాట చెప్పారు, ఒక టీంను పంపిస్తాం. ఆ కట్టిన ఇళ్ళు పనికొచ్చే వాటి మీద పూర్తి చేయిస్తాం. పనికిరాని వాళ్ళ మీద, పనికిరాని ఇళ్ల మీద ఈ బేస్మెంట్ లాభం లేదు, దీని మీద ఇళ్ళు నిలబడదు, స్లాబ్ నిలబడదు అనుకున్నవి పగలు కొట్టించి మళ్ళీ కట్టిస్తామని చెప్పారు. మనతో కూడా ఎండి గారు కూడా వచ్చున్నారు. ఇవన్నీ ప్రత్యక్షంగా చూపించాం. ఇంకా వాళ్ళకి టైం ఉంటే వెంకటేశ్వరపురం కాలనీకి పోతే దారుణం, అడగపోతే కావలికి పోతే దారుణం. బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టిట్కో హౌసింగ్ కట్టించాడు. టిట్కో హౌసింగ్ ఆ సింగపూర్, మలేషియాలో ఉండే షేర్ వాల్ టెక్నాలజీ తీసి ఇల్లు కట్టించాడు. అపార్ట్మెంట్ మేము పోయి చూస్తే మనం ఏవైతే ప్రైవేట్ అపార్ట్మెంట్ లక్షలు పెట్టి కొంటామో అటువంటి అపార్ట్మెంట్ లాగా వాళ్ళకి కట్టించారు. అంత టెక్నాలజీ. వాటిని కూడా 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆపేసేశాడు. ఆయన చేసిన పాపాలు ఒకటి కాదు, ఈరోజు అనుభవించారు.